Hi friends, welcome to Nalgonda Economics Forum channel. Myself T.Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and also working as Associate President, Nalgonda Economics Forum. Today in this video, I am going to explain about the standard deviation. Standard deviation is one of the important measure of dispersion. ఈ రోజు వీడియోలో విస్తరణ మానాలలో అతి ముఖ్యమైనటువంటి పద్ధతి ప్రామాణిక విచలనం అనేటటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం, దీనికి సంబంధించిన కంటెంట్ ఈ రోజు మనం చర్చించుకోబోయేది ఈ విధంగా ఉంది. సో టుడే we are going to learn about the meaning of standard deviation. ప్రామాణిక విచలనం అంటే ఏమిటి, దాని యొక్క అర్థం. సో later we will discuss about the meaning of variance. విస్తృతి అంటే ఏమిటి, దాని అర్థం తెలుసుకుంటాం. సో after that we will discuss about the coefficient of variation. విచరణ గుణకం అనేటటువంటి అంశానికి సంబంధించిన విషయాలు చర్చించుకుంటాం. సో after that we will discuss about the merits of standard deviation. ప్రామాణిక విచలనం యొక్క సుగుణాలు లేదా ప్రయోజనాలు, ప్రాధాన్యత అనే అంశం గురించి తెలుసుకుంటాం. సో ఫైనల్లీ we will discuss about the limitations or demerits or defects of standard deviation. చివరిగా మనం ప్రామాణిక విచలనం యొక్క లోపాలు లేదా పరిమితులు అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to discuss about the meaning of the term standard deviation. ముందుగా మనం ప్రామాణిక విచలనం అంటే ఏమిటి, దాని అర్థం తెలుసుకుందాం. The concept of standard deviation was introduced by Carl Pearson in 1893. Standard deviation is an important member of the family of measures of dispersion. సో ప్రామాణిక విచలనాన్ని మొట్టమొదటిసారిగా 1893లో కార్ల్ పియర్సన్ అనేటటువంటి గణాంక శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఈ ప్రామాణిక విచలనం అనేది విస్తరణ మానానికి సంబంధించినటువంటి కుటుంబంలో, అంటే విస్తరణ మానాలు అనేటటువంటిది ఒక ఫ్యామిలీ అనుకుంటే, ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో ఈ ప్రామాణిక విచలనం అనేది ఒక ముఖ్యమైనటువంటి సభ్యురాలుగా దీనిని పరిగణించడం జరుగుతుంది. Standard deviation is the most important and widely used measure of dispersion. విస్తరణ మానాలలో అతి ముఖ్యమైనది మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నది మన ప్రామాణిక విచలనం. నెక్స్ట్, ఇట్ సాటిస్ఫైస్ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అంటే మంచి విస్తరణ మానానికి ఉండవలసినటువంటి అత్యధిక లక్షణాలను ఇది సంతృప్తిపరుస్తుంది. సో అందుకోసమే దీనిని గుడ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్గా, అంటే ఒక మంచి విస్తరణ మానంగా మనం పరిగణించవచ్చు. సో ఇది మనం ఇంతకుముందు ఇంగ్లీష్ వర్షన్లో చూసాము. కార్ల్ పియర్సన్ మొట్టమొదటిసారిగా దీన్ని 1893లో అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది విస్తరణమాన పద్ధతులలో అతి ముఖ్యమైనది. విస్తరణమానానికి, మంచి విస్తరణమానానికి ఉండాల్సిన లక్షణాల్లో అత్యధిక లక్షణాలు ప్రామాణిక విచలనానికి ఉండడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఇట్స్ మీన్. ప్రామాణిక విచలనం అనేది అంకమధ్యమం నుంచి తీసుకున్నటువంటి దత్తాంశానికి సంబంధించిన విస్తరణను కొలిచే ఒక కొలమానము. ఇట్ మెజర్స్ ది అబ్సల్యూట్ డిస్పర్షన్ ఆర్ వేరియబిలిటీ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక పౌనపున్య విభాజనానికి సంబంధించినటువంటి నిరపేక్ష విస్తరణను కొలిచేదే ప్రామాణిక విచలనం. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్. అంటే విచలనాల యొక్క వర్గాల సగటు యొక్క వర్గమూలంగా దీనిని పిలవడం జరుగుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్. సాధారణంగా మనం ప్రామాణిక విచలనాన్ని ఎలా కొలుస్తామంటే, ఎలా లెక్కిస్తామంటే, డీవియేషన్స్ అంటే విచలనాలు లెక్కిస్తాము. ఆ విచలనాలు కూడా అంకమధ్యమం నుంచి తీసుకుంటాం. అలా అంకమధ్యమం నుంచి తీసుకున్నటువంటి విచలనాల వర్గాల యొక్క సగటుకు సంబంధించిన వర్గమూలాన్నే
ప్రామాణిక విచలనంగా మనం పరిగణించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో మనం ప్రామాణిక విచలనం అలాగే విస్తృతి, వేరియన్స్ అంటే విస్తృతి, ఈ రెండింటిని వేరు చేసి చూడలేము. రెండు దగ్గర దగ్గర సంబంధం కలిగినటువంటి విస్తరణ మానాలు. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అనేటటువంటి రెండు మెజర్స్ క్లోజ్లీ రిలేటెడ్ గా నియరెస్ట్ గా ఇవి ఉంటాయి, దగ్గర సంబంధం కలిగినటువంటి కొలమానం. ఈ వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్ నే, వర్గమూలాన్నే, అంటే విస్తృతి యొక్క వర్గమూలాన్నే మనం ప్రామాణిక విచలనంగా భావించడం జరుగుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లోయర్ కేస్ గ్రీక్ లెటర్ సిగ్మా. ఈ ప్రామాణిక విచలనాన్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి చిన్న అక్షరమైనటువంటి సిగ్మా అనేటటువంటి గుర్తుతోటి సూచించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రామాణిక విచలనాన్ని లెక్కించే పద్ధతి. అంకమధ్యమం నుంచి తీసుకున్నటువంటి విచలనాలు అంటే డీవియేషన్స్, వాటిని వర్గం చేస్తాము. ఆ వర్గాలను మళ్ళీ మనము అంశాల సంఖ్య చేత భాగిస్తాము, అంటే వాటి సగటు వస్తుంది. ఆ సగటుకు మళ్ళీ మనం వర్గమూలాన్ని కనుగొంటాం. ఆ వర్గమూలాన్ని, అలా వచ్చినటువంటి సగటు యొక్క వర్గమూలాన్ని మనం ప్రామాణిక విచలనంగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, దీన్ని సిగ్మా అనేటటువంటి ఒక గ్రీక్ అక్షరం, చిన్న అక్షరం తోటి సూచించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు కంప్యూట్ స్టాండర్డ్ డీవియేషన్. సో ద ఫార్ములా ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు the square root of summation d square by n. Okay, here sigma refers to standard deviation. Sigma ante ప్రామాణిక విచలనం. సో ఇక్కడ d అనేటటువంటి స్మాల్ d ఉంది మనకు సూత్రంలో. స్మాల్ d refers to deviations taken from mean. సో ఇక్కడ మనం మధ్యమ విచలనానికి ప్రామాణిక విచలనానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించవలసి ఉంటుంది. We can compute mean deviation from any type of average, whether it is arithmetic mean, median or mode. But here we can compute standard deviation. We can take deviations only from arithmetic mean to compute standard deviation. So మధ్యమ విచలనాన్ని మనం అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము అనేటటువంటి మూడు సగటులలో ఏ సగటు ద్వారానైనా విచలనాలను తీసుకొని లెక్కించే అవకాశం ఉంటుంది. కానీ ప్రామాణిక విచలనాన్ని ఆ విధంగా లెక్కించలేము. ప్రామాణిక విచలనంలో మనం విచలనాలు, డీవియేషన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అంకమధ్యమం నుంచి మాత్రమే ఆ డీవియేషన్స్, విచలనాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో హియర్ స్మాల్ d రిఫర్స్ టు డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్. సో ఇట్ ఈస్ d is equal to x minus x bar. X is the variable, value of the variable, x bar is the arithmetic mean. సో n రిఫర్స్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ లో అయితే అక్కడ మనకు సಮೇషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అవుతుంది. వ్యక్తిగత శ్రేణులలో n అంటే అంశాల సంఖ్యగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ విధంగా సಮೇషన్ d స్క్వేర్ ని అంశాల సంఖ్య చేత భాగించి దాన్ని వర్గమూలం చేయటం ద్వారా మనం ప్రామాణిక విచలనాన్ని లెక్కించే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వేరియన్స్. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ these two are closely related measures of dispersion. విస్తరణమానాలలో ప్రామాణిక విచలనం అలాగే విస్తృతి అనేవి దగ్గర సంబంధం కలిగినటువంటి విస్తరణమాన పద్ధతి. Unlike range and quartile deviation, the variance combines all the values in a data set to produce a measure of spread. అంటే ఒక మంచి విస్తరణమానాన్ని అందించడం కోసం ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క శ్రేణికి సంబంధించినటువంటి అన్ని విలువలను కలిపేటటువంటి ఒక విస్తరణమానాన్నే మనము విస్తృతిగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది మనకు వ్యాప్తి, చతుర్థాంశ విచలనాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ ఒక దత్తాంశానికి సంబంధించినటువంటి అన్ని విలువలను సమీకృతం చేసి విస్తరణను ఇక్కడ కొలవటం అనేది జరుగుతుంది. సో అలా ఆ పద్ధతి ద్వారా విస్తరణను కొలిచేటటువంటి మానాన్ని మనం విస్తృతిగా, వేరియన్స్ గా పేర్కొనడం జరుగుతుంది. The variance and standard deviation are the most commonly used measures of dispersion. So ఇంతకుముందు మనం standard deviation is widely used, common and widely used measure of dispersion, and it is the most important measure of dispersion అని చెప్పుకున్నాం. So here variance is also most important and widely used measure of dispersion. ఈ విధంగా ప్రామాణిక విచలనం, విస్తృతి ఇవి రెండు కూడా విస్తృతంగా ఉపయోగించబడుతున్నటువంటి విస్తరణమాన పద్ధతులుగా మనం పేర్కొనవచ్చు. సో నెక్స్ట్, వేరియన్స్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ స్ప్రెడ్ అవుట్ ఆఫ్ డేటా సెట్ ఈజ్. ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. సో విస్తృతి అనేది ఒక ఇవ్వబడినటువంటి దత్తాంశం యొక్క శ్రేణి ఏ మేరకు
విస్తరించబడి ఉంది, ఏ మేరకు స్ప్రెడ్ అవుట్ అయింది అనేటటువంటి విషయాన్ని వివరిస్తుంది. ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇది ప్రామాణిక విచలనం యొక్క వర్గమే విస్తృతి. సో విస్తృతి యొక్క వర్గమూలము ప్రామాణిక విచలనం అవుతుంది. ఓకే, ప్రామాణిక విచలనం యొక్క వర్గము విస్తృతి అవుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇవి రెండు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఓకే, ద స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ది వేరియన్స్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ ది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, విస్తృతికి మనం వర్గమూలం పెడితే ప్రామాణిక విచలనం అవుతుంది, ప్రామాణిక విచలనాన్ని వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే అది విస్తృతి అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ ద మీన్ is called variation. ఓకే, ఇక్కడ మనం స్క్వేర్డ్ డీవియేషన్ ఇంతకుముందు మనం సూత్రంలో చూసాముగా, స్టాండర్డ్ డీవియేషన్ సూత్రంలో సಮೇషన్ డి స్క్వేర్ అని వాటిని డినోట్ చేయడం జరిగింది. ఈ సಮೇషన్ డి స్క్వేర్ ని అంశాల సంఖ్య నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేత భాగిస్తే then it is called the average of the sum of squared deviations. So this average of the sum of squared deviation from the mean is called as the variance. అంటే విచలనాల వర్గాల యొక్క మొత్తాన్ని అంశాల సంఖ్య చేత భాగించటం ద్వారా వచ్చేటటువంటి సగటు విలువనే మనము విస్తృతిగా పేర్కొనడం జరుగుతుంది. అంటే వితౌట్ స్క్వేర్ రూట్ సಮೇషన్ డి స్క్వేర్ బై ఎన్ ఇస్ ది వేరియన్స్. ఓకే, సಮೇషన్ డి స్క్వేర్ బై ఎన్ అనేటటువంటి సూత్రం ద్వారా మనం విస్తృతిని లెక్కించవచ్చు. నెక్స్ట్, వేరియన్స్ ఫార్ములా. వేరియన్స్ ఈస్ క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే మనం ప్రామాణిక విచలనాన్ని ఏ విధంగా అయితే లెక్కిస్తామో అదే విధంగా విస్తృతిని కూడా లెక్కించే అవకాశం ఉంటుంది, బట్ వితౌట్ స్క్వేర్ రూట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా విస్తృతిని లెక్కించడంలో స్క్వేర్ రూట్ను మనం ఉపయోగించము. ఇఫ్ వి యూజ్ స్క్వేర్ రూట్ దెన్ ఇట్ విల్ బికమ్ స్టాండర్డ్ డీవియేషన్. మనం స్క్వేర్ రూట్ కనుక ఉపయోగించినట్లయితే అది ప్రామాణిక విచలనం అవుతుంది. వితౌట్ స్క్వేర్ రూట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది వేరియన్స్. ద స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ వేరియన్స్. అంటే ప్రామాణిక విచలనాన్ని మనం వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియన్స్. సో దేర్ఫోర్ ద ఫార్ములా ఆఫ్ వేరియన్స్ ఈస్ V is equal to sigma square. Here V refers to variance, sigma is the standard deviation. If we square the value of the standard deviation, then we will get the value of the variance. ప్రామాణిక విచలనాన్ని వర్గం చేసినట్లయితే మనం విస్తృతిని తెలుసుకునే అవకాశం ఉంది. Okay, we can compute variance in another way. So that is variance V is equal to summation d square by n. So విస్తృతిని మనం ఎలా లెక్కించవచ్చు అంటే వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ అనేటటువంటిది ఉపయోగించకుండా కేవలం సಮೇషన్ డి స్క్వేర్ అంటే విచలనాల వర్గాల యొక్క మొత్తాన్ని అంశాల సంఖ్య చేత భాగించడం ద్వారా సಮೇషన్ డి స్క్వేర్ బై ఎన్ అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మనం విస్తృతిని లెక్కించే అవకాశం ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా టు కంప్యూట్ వేరియన్స్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ప్రామాణిక విచలనానికి దగ్గర సంబంధం కలిగినటువంటి మరొక విస్తరణమానం ఏంటంటే విచరణ గుణకం. ద స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ అన్ అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో ఇన్ ప్రీవియస్ వీడియోస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్: range, quartile deviation and mean deviation. So these 3 are also absolute measures of dispersion. మనం గత వీడియోలో వ్యాప్తి, చతుర్థాంశ విచలనము, మధ్యమ విచలనం అనే 3 రకాల విస్తరణమాన పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ఈ 3 విస్తరణమానాలు కూడా నిరపేక్ష లేదా పరమ విస్తరణమానాలు అంటారు. సో అదే విధంగా ఇక్కడ కూడా స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం అనేది కూడా ఒక నిరపేక్షమైనటువంటి లేదా ఒక పరమ విస్తరణమానం. So the relative measure of dispersion is known as the coefficient of variation. It is also called as the coefficient of standard deviation. Okay, ప్రామాణిక విచలనం యొక్క సాపేక్ష కొలమానాన్నే మనం విచరణ గుణకంగా లేదా ప్రామాణిక విచలన గుణకంగా పేర్కొనడం జరుగుతుంది. సో దిస్ కాన్సెప్ట్ is also developed by Carl Pearson. Standard deviation developed by Carl Pearson and coefficient of variation is also developed by కార్ల్ పియర్సన్. అంటే ఈ విచరణ గుణకాన్ని కూడా కార్ల్ పియర్సన్ అభివృద్ధి చేయటం జరిగింది. సో ఈ రకంగా మనకు అబ్సల్యూట్ మెజర్స్, రిలేటివ్ మెజర్స్ రెండు ఉంటాయి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. దీస్ 4 మెజర్స్ ఆర్ ది అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ and coefficient of quartile deviation, coefficient of mean deviation and coefficient of variation. These 4 measures are the relative measures of dispersion.
వ్యాప్తి, చతుర్థాంశ విచలనము, మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము, ఈ 4 విస్తరణమానాలను మనం ఏమంటామంటే నిరపేక్ష విస్తరణమానాలు అంటాం. అదేవిధంగా వ్యాప్తి గుణకము, చతుర్థాంశ విచలన గుణకము, మధ్యమ విచలన గుణకము మరియు ప్రామాణిక విచలన గుణకము లేదా విచలన గుణకం, ఈ 4 విస్తరణమానాలను మనము సాపేక్ష విస్తరణమానాలుగా పిలవడం జరుగుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇస్ డినోటెడ్ బై సివి. సో స్టాండర్డ్ డీవియేషన్ కి మనం సిగ్మా వాడతాము, వేరియన్స్ కి వి వాడతాము. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కి సివి, అబ్రివేషన్ సివి. సి రిఫర్స్ టు కోఎఫిషియంట్, వి రిఫర్స్ టు వేరియేషన్. Okay, so it is used in such problems where variability of 2 or more series is to be compared. అంటే ఒక దత్తాంశానికి సంబంధించిన 2 లేదా అంతకంటే ఎక్కువ శ్రేణులను పోల్చవలసి వచ్చినప్పుడు మనకు ప్రామాణిక విచలనం ఉపయోగపడదు. అప్పుడు అలాంటి సందర్భాలలో ఏది ఉపయోగపడుతుంది? సో ఈ విచలన గుణకం యొక్క విలువ ఆధారంగా మనం దత్తాంశంలో ఉన్నటువంటి ఆ శ్రేణులలో ఉన్నటువంటి విలువలు ఏ మేరకు విస్తరించబడి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇఫ్ ద సిరీస్ ఫర్ విచ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇస్ గ్రేటర్ ఇస్ సెడ్ టు బి మోర్ వేరియబుల్. అంటే ఈ విచరణ గుణకం యొక్క విలువ ఎక్కువగా ఉంటే సో ఇచ్చినటువంటి దత్తాంశము ఎక్కువ విస్తరణ కలిగి ఉంది లేదా తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంది అని మనం చెప్పవచ్చు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ విలువ తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే అదేంటంటే వేరియబిలిటీ ఎక్కువ ఉన్నట్టుగా చెప్తాము, కన్సిస్టెన్సీ తక్కువ ఉన్నట్టుగా, స్థిరత్వం తక్కువ ఉన్నట్టుగా మనం చెప్తాం. సో దీనికి వైస్ వర్సాగా ఏం చెప్తామంటే ద సిరీస్ ఫర్ విచ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇస్ లెస్ ఇస్ సెడ్ టు బి లెస్ వేరియబుల్ ఆర్ మోర్ కన్సిస్టెంట్. ఒకవేళ విచరణ గుణకం యొక్క విలువ గనక తక్కువగా వచ్చినట్లయితే సో దాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే ఈ విస్తృతి అనేది లేదా విస్తరణ అనేది తక్కువగా ఉన్నట్టుగా, స్థిరత్వం అనేది ఆ దత్తాంశంలో ఉన్నటువంటి ఆ శ్రేణిలో ఉన్నటువంటి దత్తాంశానికి స్థిరత్వం ఎక్కువ ఉన్నట్టుగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకంగా వేరియబిలిటీ లేదా కన్సిస్టెన్సీ అనేది దేన్ని బట్టి చెప్తామంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యొక్క విలువ ఆధారంగా మనం నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫార్ములా టు కంప్యూట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ is CV is equal to sigma by x bar. So here CV is the coefficient of variation. So sigma is the standard deviation, x bar is the arithmetic mean. If we divided the standard deviation with arithmetic mean, then we will get the coefficient of variation. అంటే ప్రామాణిక విచలనాన్ని మనం అంకమధ్యమం చేత భాగిస్తే మనకు విచలన గుణకం వస్తుంది. సో అందుకోసమే విచలన గుణక సూత్రం ఏంటంటే ప్రామాణిక విచలనము బై అంకమధ్యము. ఓకే, సో నెక్స్ట్ మెరిట్స్, uses or importance or advantages of the standard deviation. ప్రామాణిక విచలనం యొక్క సుగుణాలు లేదా ప్రయోజనాలు లేదా ప్రాధాన్యత అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. సో ద ఫస్ట్ మెరిట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ is standard deviation is rigidly defined and free from any ambiguity. సో ప్రామాణిక విచలనం అనేది నిర్దిష్టంగా నిర్వచించబడి ఉంది. సో దీంట్లో ఎలాంటి అస్పష్టతకు తావులేదు. ఇది అస్పష్టత నుంచి ఫ్రీ అయింది, అంటే ఇది విడుదల అయింది అని అర్థం అనమాట. అంటే దీంట్లో ఎలాంటి అస్పష్టతకు తావులేదు, స్పష్టంగా నిర్దిష్టంగా ప్రామాణిక విచలనం నిర్వచించబడి ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కి, అస్పష్టతకి ఇక్కడ అవకాశం లేదు. నెక్స్ట్, ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద సిరీస్. సో హెన్స్ ఇట్ ఈస్ మోర్ రిప్రజెంటింగ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఓకే, ఇది ప్రామాణిక విచలనాన్ని లెక్కించడంలో మనం అంకమధ్యమం నుంచి విచలనాలు తీసుకుంటాం. వీఆర్ టేకింగ్ డీవియేషన్స్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్ టు కంప్యూట్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ మోర్ రిప్రజెంటింగ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఎందుకంటే అంకమధ్యమాన్ని లెక్కించడంలో మనం ఇచ్చినటువంటి దత్తాంశంలో చలరాశి యొక్క ఏ ఒక్క విలువను కూడా మనం వదిలివేయాలి, అన్ని విలువలను మనం పరిగణలోకి తీసుకుంటాం. సో అందువలన ఇది మొత్తం దత్తాంశానికి నిజమైనటువంటి ప్రతినిధిగా పరిగణించవచ్చు. ఓకే, అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రాతినిధ్యం కలిగినటువంటి విస్తరణ కొలమానంగా ప్రామాణిక విచలనాన్ని మనం పరిగణించవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ వేరియస్ ఫర్దర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇది ప్రామాణిక విచలనం అనేది అనేక ఇతర గణాంక పరిశోధనలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది లేదా ఉపయుక్తంగా ఉంటుంది. ఏంటివి అంటే సచ్ యాజ్ కంపేరింగ్ స్క్వీనెస్, కుదత్వం అనేటటువంటి ఒక గణాంక సాధనాన్ని కొలవటానికి, దాన్ని పోల్చడానికి, ఆ స్క్వీనెస్ ని పోల్చడానికి ప్రామాణిక విచలనం ఉపయోగించబడుతుంది. అదేవిధంగా సహసంబంధాన్ని
లెక్కించడంలో ప్రామాణిక విచలనం ఉపయోగించబడుతుంది. అలాగే ప్రతిగమన విశ్లేషణ రిగ్రెషన్ అనాలిసిస్ లో కూడా స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్రతిచయన సిద్ధాంతం శాంప్లింగ్ థియరీలో కూడా స్టాండర్డ్ డీవియేషన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే సిగ్నిఫికెన్స్ ని టెస్ట్ చేయడంలో టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, సో మనం రీసెర్చ్ లో సిగ్నిఫికెన్స్ ఎంత ఉంది అనేటటువంటిది టెస్ట్ చేసేటప్పుడు కూడా మనకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ రకంగా గణాంక పరిశోధనలో విస్తృతంగా ప్రామాణిక విచలనం అనేది అనేక గణాంక సాధనాల పరంగా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ మచ్ ఎఫెక్టెడ్ బై ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ టు బి ఎ స్టేబుల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో ఇది ప్రతిచయనాలలో వచ్చేటటువంటి మార్పుల చేత అంతగా ప్రభావితం కాదు. సో ఇట్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ హ్యాస్ శాంప్లింగ్ స్టెబిలిటీ. వీ కెన్ సే దట్ స్టాండర్డ్ డీవియేషన్ హ్యాస్ శాంప్లింగ్ స్టెబిలిటీ. అంటే ప్రామాణిక విచలనానికి ప్రతిచయన స్థిరత్వం ఉన్నట్లుగా మనం పేర్కొనవచ్చు. ఏ విధంగా అంటే ప్రామాణిక విచలనం ప్రతిచయనాల్లో వచ్చేటటువంటి మార్పులకు ఒడిదుడుకులకు అంతగా ప్రభావితం కాదు. Next, it is the most important and widely used measure of dispersion among all the measures of dispersion. If we compare the standard deviation with the remaining measures of dispersion like range, quartile deviation, mean deviation, it is very widely used and widely common used measure of dispersion. అంటే మనం వ్యాప్తి, చతుర్థాంశ విచలనము, మధ్యమ విచలనం లాంటి ఇతర విస్తరణ మానాలతో పోల్చినప్పుడు అతి ముఖ్యమైన మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నటువంటి కొలమానంగా ప్రామాణిక విచలనం గుర్తింపును పొందింది. నెక్స్ట్, ద స్క్వేరింగ్ ఆఫ్ ద డీవియేషన్స్ రిమూవ్స్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద నెగటివ్ ఆల్జిబ్రిక్ సైన్స్ ఆఫ్ డీవియేషన్స్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ మీన్ డీవియేషన్. సో మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సమ్మేషన్ ఆఫ్ డీవియేషన్స్ 0 అయ్యేటటువంటి సమస్యను అధిగమించడానికి టు అవాయిడ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ద సమ్మేషన్ ఆఫ్ డీవియేషన్స్ ఈక్వల్స్ టు 0, సో we are ignoring the negative signs while calculating mean deviation. మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు విచలనాలను తీసుకునే క్రమంలో ప్లస్ మైనస్ గుర్తులను మనం విస్మరించడం జరుగుతుంది, వదిలివేయడం జరుగుతుంది. సో ఇది దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆర్ ద మెయిన్ డిమెరిట్ ఆర్ డిఫెక్ట్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ది మీన్ డీవియేషన్. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ మీన్ డీవియేషన్ వీడియో. సో మధ్యమ విచలనంలో ఉన్న ప్రధాన లోపం అది ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించడం, ఎస్పెషల్లీ మైనస్ గుర్తులు. సో కానీ ఇక్కడ ఈ విచలనాలను మనం వర్గం చేయటం ద్వారా, డీవియేషన్స్ స్క్వేర్ చేయటం ద్వారా ఈ డ్రాబ్యాక్ ను ప్రామాణిక విచలనం లెక్కింపులో అధిగమించడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ఆల్సో అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ద కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 2 or more sets of data, while it is not possible to calculate combined mean deviation. ప్రామాణిక విచలనానికి సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ దత్తాంశ శ్రేణులకు సంబంధించి మనం ఉమ్మడి ప్రామాణిక విచలనాన్ని లెక్కించే అవకాశం ఉంది. కానీ మధ్యమ విచలనం విషయంలో ఉమ్మడి మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి అవకాశం లేదు. అంటే కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ మనం లెక్కించే వీలుంది, కానీ కంబైన్డ్ మీన్ డీవియేషన్ లెక్కించే వీల్లేదు. అందుకోసమే ఇట్ ఈస్ బెటర్ దెన్ ది మీన్ డీవియేషన్. వీ కెన్ సే స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ బెటర్ దెన్ ది మీన్ డీవియేషన్. నెక్స్ట్, స్టాండర్డ్ డీవియేషన్ has a definite relationship with the area under the symmetric curve of a frequency distribution. Due to this reason, standard deviation is also called as standard measure of dispersion. అంటే ఒక పౌనపున్య విభాజనానికి సంబంధించినటువంటి సారూప్యత రేఖకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచడంలో ఈ ప్రామాణిక విచలనం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో అందుకోసమే దీన్ని ప్రామాణిక విచలనాన్ని మనం ఏమని పిలుస్తామంటే, సో ప్రామాణికమైనటువంటి వైవిధ్య కొలమానంగా దీన్ని పిలవటం జరుగుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది స్టాండర్డ్ మెజర్ ఆఫ్ వేరియేషన్. సో నెక్స్ట్, యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ arithmetic mean, సో వీఆర్ యూజింగ్ arithmetic mean టు కంప్యూట్ డీవియేషన్స్. సో హియర్ ప్రామాణిక విచలనాన్ని లెక్కించడంలో మనం విచలనాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే అంకమధ్యమాన్ని తీసుకుంటాం. సో దేర్ఫోర్ ఇట్ హ్యాస్ ఆల్ ద మెరిట్స్ ఆఫ్ arithmetic mean. అంకమధ్యమం ద్వారా మనం విచలనాలను తీసుకుంటున్నాం కాబట్టి అంకమధ్యమం యొక్క సుగుణాలన్నీ కూడా దీనికి మనం వర్తింప చేయవచ్చు. ఈ ప్రామాణిక విచలనం కూడా అంకమధ్యమంకు ఉన్నటువంటి సుగుణాలన్నిటినీ కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫర్దర్ ఆల్జిబ్రిక్ ఆర్ మ్యాథమెటికల్ ఆర్ స్టాటిస్టికల్ ట్రీట్మెంట్. సో ఇది
తదుపరి ఉపయోగించేటటువంటి బీజగణిత లేదా గణితపరమైన లేదా గణాంకపరమైనటువంటి విశ్లేషణకు ప్రామాణిక విచలనం అత్యంత అనుకూలంగా ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ త్రూ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఈల్డింగ్ ద సేమ్ రిజల్ట్స్. అంటే ప్రామాణిక విచలనాన్ని మనం అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించి మనం లెక్కించినప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే వేరు పద్ధతులు ఉపయోగించినప్పుడు వేరు ఫలితాలు రావు, ఒకే రకమైన ఫలితాలు వస్తాయి. అంటే ఇట్ హ్యాస్ కన్సిస్టెన్సీ. సో దానికి ఒక స్థిరత్వం కలిగినటువంటి కొలమానంగా ఇది పరిగణించబడుతుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ ఆల్జబ్రిక్ ప్రాపర్టీస్. ఓకే, సో దీనికి బీజగణిత లక్షణాలు, చాలా సంఖ్యలో బీజగణిత లక్షణాలు ప్రామాణిక విచలనం కలిగి. ఓకే, సో దీస్ ఆర్ ది మెరిట్స్ ఆర్ యూజెస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇవి ప్రామాణిక విచలనానికి ఉన్నటువంటి సుగుణాలు. సో నెక్స్ట్, సో ద అపోజిట్ సైడ్, ద నెగటివ్ పార్ట్ ఈస్ డిమెరిట్స్ ఆర్ డిఫెక్ట్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ప్రామాణిక విచలనానికి ఉన్న పరిమితులు, లోపాల గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇట్స్ క్యాలిక్యులేషన్ ఇస్ డిఫికల్ట్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ మ్యాథమెటికల్ మోడల్స్ అండ్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్. ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం చాలా కష్టం, ఎందుకంటే దాని లెక్కింపులో అనేక గణితపరమైనటువంటి నమూనాలు, గణితపరమైనటువంటి ప్రక్రియలు, సుదీర్ఘమైనటువంటి లెక్కింపు పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మనం డీవియేషన్స్ కనుగొనాలి, ఫస్ట్ ఆర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్థమెటిక్ మీన్ నుంచి డీవియేషన్స్ తీసుకోవాలి, డీవియేషన్స్ స్క్వేర్ చేయాలి, వాటన్నిటిని సమ్ చేసి దాన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో డివైడ్ చేయాలి, దాన్ని స్క్వేర్ రూట్ చేయాలి. సో ఈ రకంగా సో ఇట్ హ్యాస్ లెంతీ ప్రాసెస్ టు కంప్యూట్ స్టాండర్డ్ డీవియేషన్. ప్రామాణిక విచలనాన్ని లెక్కించడానికి ఒక సుదీర్ఘమైనటువంటి లెక్కింపు ప్రక్రియ అనేది ఉంది, కాబట్టి దీన్ని లెక్కించడం అంత సులభం కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు calculate standard deviation. It is very difficult to compute it. So next, it is not understood by a common man. So it is very difficult to calculate, as well as it is not easy to, it is very difficult to understand also. So దీన్ని లెక్కించడం కష్టం అని చెప్పుకున్నాము, అంతే కాకుండా దీన్ని అర్థం చేసుకోవడం కూడా తేలిక కాదు. దీన్ని సాధారణ వ్యక్తులు దీనిని సులభంగా అర్థం చేసుకోలేరు. Next, it gives more weight to extreme values because the values are squared up. So ఇవి విపరీతమైన అంశాలు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీన్స్ too large or too small values. సో అత్యధిక విలువ కలిగిన లేదా అత్యల్ప విలువ కలిగిన అంశాలను మనం విపరీత అంశాలు, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం. సో ఈ విపరీతమైన అంశాలకు ఇది ఎక్కువ వెయిట్ ఇస్తుంది, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, లేదా ఇది ఎక్కువ ప్రభావితం అవుతుందని చెప్పవచ్చు. ఓకే, ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్, టూ లార్జ్ ఆర్ టూ స్మాల్ వాల్యూస్. ఎందుకంటే వాటిని వర్గం చేస్తాం, మనం డీవియేషన్స్ స్క్వేర్ చేస్తాం. ఉదాహరణకు డీవియేషన్స్ లో మనకు ఒక 10 అనే వాల్యూ ఉందనుకోండి, 10 స్క్వేర్ చేస్తే 100 అవుతుంది. సో అదే 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. చూడండి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఈ డీవియేషన్ లో ఎక్కువ ఉన్నటువంటి విలువ, తక్కువ ఉన్నటువంటి విలువ మధ్య అంతరం అంత ఉంటుంది. సో అంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చేత ఎక్కువగా ప్రభావితం అవుతుంది. Next, it cannot be calculated for the distribution with open-end classes. అంటే వివృతాంతర తరగతులు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఒక క్లాస్కి సంబంధించి లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ, అంటే దిగువ అవధి కానీ ఎగువ అవధి కానీ లేకుండా ఉన్న తరగతులను మనం ఓపెన్ ఎండ్ క్లాస్ అంటాం. ఉదాహరణకు లెస్ దెన్ 20 ఆర్ మోర్ దెన్ 100. సో లెస్ దెన్ 20లో మనకు there is no lower limit in less than 20 class and there is no upper limit in greater than 100. ఓకే, సో ఈ రకంగా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ లో ఏదో ఒకటి లేనటువంటి తరగతులను, ఎగువ అవధి దిగువ అవధి లేని తరగతులను వివృతాంతర తరగతులు, ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటాం. ఇలాంటి ఓపెన్ ఎండ్ క్లాసెస్ లో ఎస్పెషల్లీ కంటిన్యూస్ సిరీస్ లో వస్తుంది మనకి ఇది క్లాసెస్ అనేది. సో ప్రామాణిక విచలనాన్ని లెక్కించలేము, అది కష్టం. Next, it cannot be used for comparing the dispersion of 2 or more series given in different units. అంటే మనకు దత్తాంశంలో ఇవ్వబడినటువంటి యూనిట్లు వైవిధ్యంగా ఉంటే, అంటే సిమెట్రీగా లేకపోతే, సారూప్యత కలిగి లేకుండా భిన్నంగా ఉంటే, అప్పుడు మనం 2 లేదా అంతకంటే ఎక్కువ శ్రేణులకు సంబంధించినటువంటి విస్తరణను పోల్చడానికి ప్రామాణిక విచలనం ఉపయోగపడుతుంది. సో therefore, we are using variance for this type of calculation to compare the dispersion of 2 or more series
given in different units, we are using the variance, the other measure of dispersion. So కానీ ఇది ప్రామాణిక విచలనం యొక్క ఒక పరిమితిగా మనం చెప్పవచ్చు. ప్రామాణిక విచలనం రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నత్వం కలిగినటువంటి దత్తాంశ శ్రేణులకు సంబంధించినటువంటి విస్తరణను పోల్చడానికి ఉపయోగించలేము. ఇలాంటి సందర్భంలో విస్తృతి మాత్రమే ఉపయోగపడుతుంది, ప్రామాణిక విచలనం ఉపయుక్తంగా ఉండదు. నెక్స్ట్, as it is an absolute measure of variability, it cannot be used for the purpose of comparison. So already we have discussed this matter so in previous slides. So standard deviation is an absolute measure of dispersion. ప్రామాణిక విచలనం అనేది ఒక నిరపేక్ష లేదా ఒక పరమ విస్తరణమానం. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపారిజన్. సో మనం ఒక దత్తాంశానికి సంబంధించిన రెండు లేదా అంతకంటే ఎక్కువ శ్రేణులకు సంబంధించినటువంటి విస్తరణను పోల్చడానికి ఇది ఉపయోగపడదు. సో దీనికోసం మనం మళ్ళీ ఏం చేసాం, మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ తీసుకున్నాం, విచరణ గుణకం అనేటటువంటి విస్తరణమానాన్ని తీసుకున్నాం. సో కానీ ఇక్కడ ప్రామాణిక విచలనం పరంగా చూసినట్లయితే, సో దిస్ ఈజ్ ఆల్సో ఎ డిఫెక్ట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, యాజ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు కంపేర్ ద data set which has 2 or more series. Okay, so next, standard deviation depends upon arithmetic mean. So we are calculating deviations by using the arithmetic mean, and so it is likely to change with the changes in the size of mean. మనం విచలనాలు లెక్కించడానికి అంకమధ్యమాన్ని తీసుకుంటాం. మనం అడ్వాంటేజెస్ లో చెప్పుకున్నాం, అంకమధ్యమానికి ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా ప్రామాణిక విచలనానికి వర్తిస్తాయి. ఎందుకంటే ప్రామాణిక విచలనాన్ని మనం అంకమధ్యమాన్ని ఆధారం చేసుకుని లెక్కిస్తున్నాం కాబట్టి. సో అట్ ది సేమ్ టైం, సో దాన్ని మనం డిసడ్వాంటేజ్ కూడా చెప్పవచ్చు. ఎలా డిసడ్వాంటేజ్ గా చెప్తామంటే, అంకమధ్యమానికి ఉన్న లోపాలన్నీ కూడా ప్రామాణిక విచలనానికి వర్తిస్తాయి కదా. సుగుణాలు వర్తించినప్పుడు డిమెరిట్స్ ఆల్సో అప్లికబుల్ టు ది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, అంతేకాకుండా అంకమధ్యమంలో వచ్చేటటువంటి మార్పులకు ప్రామాణిక విచలనంలో కూడా మార్పులు వస్తాయి. సో therefore standard deviation depends upon arithmetic mean. So it is likely to change with the changes in the size of mean. అంటే అంకమధ్యమం యొక్క పరిమాణం మారే కొద్దీ ప్రామాణిక విచలనంలో కూడా మార్పులు వస్తాయి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నో ఫేవర్ విత్ ఎకనామిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్. సో ఇది ఇతర విస్తరణమానాల్లాగా చతుర్థాంశ విచలనము, వ్యాప్తి, అలాగే మధ్యమ విచలనం లాగా ఇది ఆర్థికవేత్తలకి, వ్యాపారవేత్తలకు అంతగా ఉపయుక్తంగా లేదా అనుకూలంగా ఉండదు. ఓకే, so these are the some important demerits or defects or disadvantages of the standard deviation. ప్రామాణిక విచలనానికి సంబంధించినటువంటి లోపాలు, పరిమితులు ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పటివరకు మనం ఈ వీడియోలో ప్రామాణిక విచలనం అంటే ఏంటి, అలాగే విస్తృతి అంటే ఏమిటి, విచరణ గుణకం అంటే ఏమిటి, వాటి సూత్రాలు ఏమిటి, అదేవిధంగా ప్రామాణిక విచలనం యొక్క సుగుణాలు, దాంతో పాటుగా ప్రామాణిక విచలనం యొక్క లోపాలు అనే అంశాల గురించి చర్చించుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీలైనంత ఎక్కువ మంది అర్థశాస్త్ర అలాగే గణాంక శాస్త్ర విద్యార్థులకు, అలాగే అధ్యాపకులకు, పరిశోధన మిత్రులకు ఈ వీడియోలు షేర్ చేయండి. మరొక గణాంక శాస్త్ర వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.